అందరి ఎక్స్పెక్టేషన్ సెప్టెంబర్ మంత్ లో బాగా పెరుగుతుందని, నెక్స్ట్ ఎలక్షన్స్ లో పడచ్చు అనేది అని ముందు అనుకున్నారు. ఎందుకంటే 4 స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, నెక్స్ట్ అక్టోబర్లో, నవంబర్లో యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు పడుద్ది అనుకున్నారు, కానీ ఇప్పుడు పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇవాళ యుఎస్ మార్కెట్స్ కూడా బాగుపడ్డాయి, దాంతోపాటు మనది కూడా ప్రాఫిట్ బుకింగ్ 10 months నుంచి లేదు కాబట్టి వచ్చింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఎక్కడ ఇంకా పోతుందా అంటే, ఇవాళ నైట్ యుఎస్ జాబ్స్ డేటా ఉంది, అది కనుక పాజిటివ్ వచ్చి నెక్స్ట్ రేపు నైట్ ఇన్ఫ్లేషన్ ఉంది యుఎస్ది. సో ఇన్ఫ్లేషన్ ఈ రెండు బాగొచ్చి యుఎస్ మార్కెట్ తిరిగితే దాంతోపాటు మనది కూడా తిరగాల్సిందే కదా, ప్రాఫిట్ బుకింగ్ ఆగచ్చు, మళ్ళీ మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ రేట్లు కూడా తగ్గిస్తారు. 16-18 మీటింగ్ ఉంది కదా, ఫెడ్ మీటింగ్ ఉంది, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు. మళ్ళీ పుంజుకుంటుందా అంటే పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. చూద్దాం, లెట్ us hope గుడ్ ఫర్ ద మార్కెట్.